హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పద్మ. వెల్కమ్ టు నేచర్ లవర్. నేను బాల్కనీ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే కొత్తిమీర పెంచేదాన్ని. కానీ ఈ ఇయర్ కొంచెం బిజీగా ఉండి వేద్దామా వద్దా అని వదిలేశాను. పైగా టబ్స్ ఖాళీ లేవు. అయితే సీజన్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ టబ్ ఒకటి ఖాళీ అయింది. సరే ఒకసారికి వేద్దాంలే అని చెప్పి రెడీ చేసుకున్నాను. కొత్తిమీర నేను వీడియో కూడా చేయలేదు. పైగా చాలామందికి కొత్తిమీర రావట్లేదు అని కంప్లైంట్ ఉంటుంది. అందుకని చెప్పి వీడియో చేశాను. నేను ఎప్పుడు కొత్తిమీర డైరెక్ట్గా జల్లేసి పైన మట్టి కప్పేదాన్ని. కానీ ఈసారి మాత్రం ఇలా సాళ్ళు కింద చేసుకుని వేద్దాం, అసలు ఈ మెథడ్లో ఎలా వస్తుందో చూద్దాం. మెంతికూర వేస్తాం కదా, అలాగే వేస్తే ఎలా వస్తుందో చూద్దాం అనిపించింది. ఏ పద్ధతి అయినా బాగానే ఉంటుందండి, బాగానే మొలకెత్తుతాయి. కానీ ఈ ప్రాసెస్ అయితే మీకు కూడా ఈజీగా ఉంటుంది అనిపించింది. దీనికోసం ముందుగా మట్టిని పెద్ద పెద్ద రాళ్ళు లేకుండా కొంచెం మెత్తగా ఉన్న మట్టినే తీసుకుని దాదాపు 1 అంగుళం లోతు ఉండేలాగా పొడవుగా వరుసలుగా తీసుకోండి. సీడ్స్ కోసం మనం ఇంట్లో వాడే ధనియాలు తీసుకోవచ్చు. కాకపోతే అవి ఎక్స్పైర్ అయిపోయినాయా ఫ్రెషా అనేది మనకు తెలుసుకోవాలి. ఫ్రెష్ అయితే ఖచ్చితంగా మొలకెత్తాయి. ఎక్స్పైర్ అయిపోయి ఉంటే మాత్రం మనం వేసిన వృధానే. కాబట్టి రిస్క్ తీసుకోకూడదు. ఖచ్చితంగా మొలకెత్తాలంటే బయట సీడ్సే తీసుకోండి. నేను వీటిని ఏ షాప్లోనూ కొనలేదు. కూరగాయల మార్కెట్లో పక్కనే చిన్న బల్ల పెట్టి అమ్ముతుంటే వాళ్ళ దగ్గర ఒక 10 రూపీస్ తీసుకున్నాను అంతే. ఇంట్లో అయినా మనం బయట కొన్నవైనా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ధనియాలు వేసేటప్పుడు ధనియాలు ఖచ్చితంగా 2 బద్దలు చేసి తీరాలి. బద్దలు చేయకుండా మీరు ధనియాల్లో వేస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఒక చపాతీ కర్ర తీసుకుని ఒకసారి ధనియాలతో స్మూత్గా రుద్దామంటే చక్కగా 2 బద్దలు అయిపోతుంది. మన పెద్దవాళ్ళు అయితే కొత్తిమీర చల్లాలి అంటే చెప్పుతో రాయాలి అంటారు. వాళ్ళు ఎందుకు రుద్దుతున్నారు అనేది కొంతమందికి తెలిసి రుద్దుతారు, కొంతమంది తెలియక రుద్దుతారు. దానిలో ముఖ్యమైన విషయం ఏంటంటే 2 బద్దలు చేయడమే. అయితే నాకు మాత్రం చేయాల్సిన పని లేదు. అమ్మిన వాళ్ళే ఆల్రెడీ 2 బద్దలు చేసే అమ్ముతున్నారు. ఎందుకంటే కొంతమంది తెలియక ధనియాలే చల్లేస్తారు, మళ్ళీ మొలకలు రాలేదని వాళ్ళని అడుగుతారు. ఆ రిస్క్ ఎందుకని పాపం వాళ్ళే బద్దలు చేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా ధనియాలు చివరి వరకు చక్కగా వరుసల్లో పోసుకున్న తర్వాత మట్టిని మనం ఎత్తుగా వచ్చింది ఉంటుంది కదా, మధ్యలో లెవెల్ని మనం సరి చేసేస్తే అటు ఇటు కూడా క్లోజ్ అయిపోతుంది. ఈ వరుసల్లో మనం పైనుంచి మట్టి వేయడం కంటే ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ పైన మట్టి పోస్తే ఎక్కువ తక్కువ అవుతుంది. అదే ఈ లెవెల్ని సరి చేసేసామంటే ఈజీగా మట్టి కవర్ అయిపోతుంది. ఎక్కువ తక్కువ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇలా ధనియాలు కనిపించకుండా పూర్తిగా మట్టితో కప్పిన తర్వాత ముందుగా నీళ్ళని పల్చగా చేతితో చల్లి తర్వాత చెయ్యి అడ్డు పెట్టి ఎక్కువ నీరు మట్టి మొత్తం తడిచేలాగా ఎక్కువ నీరు పోసుకోవాలి. ముందు ఇలా చిలకరించడం వల్ల ధనియాలు పైకి తేలిపోకుండా మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువ నీళ్ళు పోసుకున్నా సరే తర్వాత పైకి రావు. ఇలా మట్టి మొత్తం తడిచేలాగా నీళ్లు పెట్టిన తర్వాత ఏదైనా దళసరి క్లాత్ కానీ లేదంటే ఇలాంటి అట్ట కానీ ఏదైనా పూర్తిగా ఎండ గాలి వెలుతురు లాంటివి ఏమి తగలకుండా పూర్తిగా కప్పేయండి. ఏదైనా డైరెక్ట్ ఎండ తగలకూడదు, మట్టి తేమ ఆరిపోకుండా చూసుకోవడం ముఖ్యం. నేను కరెక్ట్గా 1 వీక్ తర్వాత ఓపెన్ చేసేసాను. మధ్యలో 1-2 సార్లు మాత్రం తీసి చూశాను, తేమ ఉందా, మట్టి తడిగా ఉందా లేదా నీళ్లు చల్లాలా అని. కానీ మట్టి తడిగా ఉండడం వల్ల నేను అసలు మధ్యలో ఒక్కసారి కూడా వాటర్ ఇవ్వలేదు. 7 డేస్కి నేను మొలకలు వచ్చినాయి. అప్పుడు పూర్తిగా ఓపెన్ చేసేసాను. నాకైతే మొలకలు రావడానికి 1 వీక్ పట్టింది. కానీ ఒక్కొక్కసారి కొత్తిమీర 9 డేస్ 10 డేస్ కూడా పడుతుంది మొలకలు రావడానికి. అది మనం ఎంతవరకు మట్టి కప్పాం, అలాగే మూత ఎలా కవర్ చేసాం, పైన ఏదైనా కప్పామా లేదా, దానికి తగిన పరిస్థితులను బట్టి అది 1 వీక్ నుంచి 10 డేస్ వరకు పడుతుంది కొత్తిమీర మొలకెత్తడానికి. కాబట్టి మనం కంగారు పడకూడదు. 10వ రోజుకి మొక్క ఈ సైజు పెరిగింది. సాధారణంగా వారంలో మొలకెత్తతో మనకు వారంలోనే చాలా త్వరగా మొలకెత్తింది కాబట్టి 10వ రోజుకి ఈ సైజు వచ్చింది, లేదంటే ఈ సైజు రాదు. డే 16కి మైక్రోగ్రీన్ స్టేజ్ దాటిపోయి ఆకులు రావడం స్టార్ట్ అయిపోయింది. 25 డేస్ దాటేటప్పటికి మనకి కొత్తిమీర మొత్తం హార్వెస్ట్కి వచ్చేసింది. చక్కగా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే కావాలంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక 10-15 డేస్ వరకు కూడా ఉంచుకోవచ్చు. నేను వేసింది కూడా నాటు కొత్తిమీర. వచ్చే వరకు ఈ రోజుల్లో ఏది నాటు ఏది హైబ్రిడ్ అని చెప్పలేం, కానీ ఇది మాత్రం నాటు కొత్తిమీరే, చాలా బాగుంది. అదే హైబ్రిడ్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఇంకా మొక్క బాగా గుబురుగా పెరిగిపోతుంది. కానీ దీనికి ఉండే వాసన రుచి మాత్రం దానికి రాదు. ఇదండి ఇవాల్టి వీడియో. కొత్తిమీర మొలకెత్తడం లేదు అనే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.